Secretariat. Back. Okay. Little back. Hello. Sir? Back అంటే రివైండ్ చేయమని అర్థం. Sorry, sir. జుమిన్ వీడెవరితో మాట్లాడుతున్నాడు? వీడు యాంటోనీ మనిషి కాడు, రాయపాడువాడు కాడు. యాంటనీ చనిపోయిన రోజు వీడెందుకు వాడుకోవడానికి వెళ్ళాడు? సార్, ఆంధ్ర క్రిమినల్ లిస్టుతో వాడి ఫోటో మ్యాచ్ అయింది సార్. వాడి పేరు మధుసూదన్. ఆటోనగర్ బెంచ్ సర్కిల్ ఇలా ఎన్నో స్టేషన్ల క్రిమినల్ లిస్టులో వాడి పేరుంది సార్. కానీ ఈ మధ్య సైలెంట్గా ఉన్నాడు సార్. ఇటువంటి వాళ్ళు సైలెంట్గా ఉన్నారంటే పెద్ద ప్లానే చేస్తున్నారని అర్థం. మన ఎఫ్ఐఆర్కి సంబంధించినంత వరకు ఇది యాక్సిడెంట్గానే ఉంది. ఓకే సార్. అది తను చెప్పాలి. ఓకే సార్. సబాష్. ఇలా ఈ కేసులో ఒకటి ఇన్వాల్వ్ అయ్యాడనే విషయం మనకి తప్ప ఇంకెవరికి తెలియకూడదు. వీడెవడు? ఇప్పుడు ఎక్కడున్నాడు? అసలు వీడానికి ఎవరెవరున్నారు? వీడికి యాంటనీకి ఏంటి సంబంధం? వైజాగ్ వెళ్ళాలి. Guys, we are all educated people. We should understand their situation. Yes, we all educated people. You should understand our situation. రే, వాళ్ళు సంతోషంగా ఉంటేనే కదా మనకు హెల్ప్ చేయగలరు. నీ సంతోషం అని చెప్పు. ఇప్పుడు జట్టి గారిని చూడు, ఎంత సంతోషంగా ఉన్నారు. వాడు చెప్పాడా? ఎలాగంటే మాస్ గారు మనసుకి నచ్చినట్టు నడుచుకుంటున్నారు, అందుకే సంతోషంగా ఉన్నారు. అదేం లేదు బాస్, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేయండి, నేను వెళ్ళి లైన్ లో పెట్టేస్తాను. నువ్వు ఊరుకోవయ్యా, ఎప్పుడు చూసినా ఓవర్ యాక్టింగ్ చేస్తూ. నేనా? అసలు మ్యాటర్ ఏంటంటే వీళ్ళు ఇకపై ఎవరింటికి వెళ్ళి ఎవరిని భయపెట్టరట. అందరూ స్ట్రైక్ చేస్తున్నారమ్మా. స్ట్రైక్? ఎస్, స్ట్రైక్. హక్కుల కోసం పోరాటం. ఇక నువ్వేం చెప్పినా మేం చేయదలుచుకోలేదు. మానేయండి. ఊరుకుంటే యూనియన్ మొదలెట్టేలా ఉన్నారే. నేను మిమ్మల్ని వెతుకుంటూ వచ్చానా? మీరే నన్ను వెతుకుంటూ వచ్చారు. రే జట్టు, వీళ్ళతో వర్కౌట్ అవ్వదు. ముందు అందరిని బయటికి తరమేరా. రేపే ఫ్రెష్ గా కొత్త దయ్యాలను దింపుతున్నాం, ఫ్రెష్ గా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. మన మాట వినని వాళ్ళు ఎవరు ఇక్కడ అక్కర్లేదు, అందరినీ బయటికి పోమను. అందరూ విన్నారుగా, మాసే చెప్పేశాడు. మేము హెల్ప్ చేస్తామని నమ్మకున్న వాళ్ళు మాత్రం ఉంటే చాలు, మిగతా వాళ్ళు వెళ్ళిపోవచ్చు. హలో బ్రదర్, ఇక్కడ ఉండాలా వెళ్ళిపోవాలా అని నిర్ణయించాల్సింది మీరు కాదు. అదుగో ఆయన. ఎవరు ఆయన? ఆయన నీ మొహం నాకు చూపించదని చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? హలో, ఆయన రాలేదు, మేమే రప్పించాం. ఏ దిక్కు లేని వాళ్ళని కాపాడడానికి ఆ దేవుడు ఉన్నాడు, కానీ ఏ దిక్కు లేని ఆత్మలను కాపాడడానికి ఈ శివే కదా ఉన్నాడు. ఏం మసలే, హీరోనే పంచ్ డైలాగ్ చెప్పట్లేదు, నువ్వు బిట్ ఆర్టిస్ట్, నీకు అవసరమా? బాబు, మేం చెప్పేది అక్షరాల నిజం బాబు. వీళ్ళు మా శ్రమనంతా దోచుకుని సాయం అడిగితే బయటికి పండురా అంటున్నారు. అవును బాబు, ఈ అన్యాయాన్ని అరాచకాన్ని మీరే నిలదీయాలి. ఊరుకుంటే కూలీ నెంబర్ ఉన్న ఘరానమ్మ డైలాగ్ చెప్పేలా ఉన్నావు. పోయేవాళ్ళు పొండే కడచే. అయ్యో, ఏ మాసు, ఇప్పుడే కదా సంపాదించడం మొదలెట్టాం, మళ్ళీ కొత్త దయ్యాల్ని పట్టుకుని వాటికి ట్రైనింగ్ అంతా ఇచ్చి అదంతా వర్కౌట్ అవుతుందా? ఆల్రెడీ వాడి కోసం ఒక హత్య కూడా చేశాం. కొంచెం ఆలోచించు మాసు, ఇప్పుడు ఇది అవసరమా? ఆగండి, ఆగమంటున్నాను కదా. కొత్తగా ఒకటి వచ్చి పిలిస్తే వదిలేసి వెళ్ళిపోతారా? ఏంట్రా చిన్న రాజు, వదిలేసి వెళ్ళిపోతారా? మనం అంతా కుటుంబం అనుకున్నాను రా. శ్రీపతి, మన ఫ్రెండ్షిప్ అంతేనట్రా? కాదు బాస్. వర్త వెళ్ళి ఏం చేస్తారు మీరు? ఏమో బాస్, ఆఖరికి నేనే హెల్ప్ చేయాలయ్యా. ఈయన తీసుకుపోయి ఏం చేశాడు చెప్పరా? నా చేత హత్య చేయించాడయ్యా. ప్లాన్ చేసి హత్య చేయించాడు. నాతోనేనా? ఇప్పుడేంటి, నేను మీ ఎవరికి హెల్ప్ చేయకుండా మిమ్మల్ని మోసం చేస్తాను, అంతే కదా? అదేగా మీ డౌట్? చెప్పరా, ఎవరికి ఏం చేయాలి? రండి, నేనేనా మొదటి పని? ఎవరు వస్తారు? మగవాళ్ళ లేడీసా? వాడిని వదిలేండి అమ్మా, వాడి మాట వినేదండి. రండమ్మా, మీరు రండి. చెప్పమ్మా, ఏం చేయాలి నీకు? నాకు మా అబ్బాయిని చూడాలనుంది. You Angelina Jolie? No. Oh, sorry. Yemi Jackson? Yes, you lose. Again mistake. Okay. One more time. Yeah, okay. Let me kiss him first this time. Me too. చచ్చిన తర్వాత నిజమే జీవితం. ఎంజాయ్ చేయరా. గర్ల్స్ రెడీ? I'm waiting. మన ఏరియాలో కొత్తగా ఒక సౌత్ ఇండియన్ లేడీ వస్తున్నాడు అయ్యాముల వారు. ఏటి పాప, ఏరియా కొత్త? యు వాంట్ జాయిన్ ద గేమ్?
కాదు. హూ ఇస్ దిస్ ఫెలో? ఇతనే మాస్. మాస్? ఓ మై గాడ్, నిన్ను చూడడానికి ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. నిన్ను ఇంట్రడ్యూస్ చేయమనే అమెరికా, కెనడా, హాలండ్ ఇలా అన్ని దేశాల అమ్మాయిలు మెయింటైన్ చేస్తున్నా. ఉండు బాస్, వాళ్ళు పిలుస్తా. ఉండవయ్యా, ఆల్రెడీ చాలా దెయ్యాలు క్యూలో ఉన్నాయి. ఇంటర్నేషనల్ దెయ్యాలని పార్ట్ 2లో చూసుకుందాం. నువ్వు నోరు మీరా, నీ వల్ల ఒక పని అవ్వాలి. ఈవిడ అబ్బాయి కనపట్లేదు. పేరు గణేష్, చిన్నపిల్లాడు. ఈ ఏరియాలోనే ఎక్కడ ఉండాలి అంటున్నారు. నీకేమైనా ఐడియా ఉందా? ఆర్ యు మ్యారీడ్ బేబీ? ఇట్ ఇస్ టూ మచ్. నీకు గణేష్ తెలుసా తెలీదా? గణేష్ దూరంగా నిల్చోండి. గణేష్ నాకు తెలిసి ఈ ఏరియాలో నా అసిస్టెంట్ కృష్ణమూర్తి అనేవాడు పిల్లల్ని కిడ్నాప్ చేయడం లాంటి చెత్త పనులు చేస్తుంటాడు. ఈ గణేష్ ఖచ్చితంగా వాడి దగ్గర ఉండి ఉంటాడు. ఫాలో బ్యాక్, కమ్ ఆన్. అప్పుడు ఈ ఏరియా ఎంతో బాగుండేది. వస్తుందంటే ఇప్పుడేంటి ఇలా అయిపోయింది? అందరూ బయలుదేరండి. రే లేవరా అన్న, ఆకలేస్తుందన్నా. తెచ్చమెత్తావుగా. అదిగో చూడండి, వాడే మీరు చెప్పిన గణేష్. నీకు వేరేగా చెప్పాలా? ఎవరు తిను. చేతికి గాయం ఏంటి? నిన్న రోడ్లో మురికాలంని తెరిచుంచేశారు. నేను నడుస్తూ అందులో పడిపోయాను. అన్నా, ఆకలేస్తుందన్నా, తినమంటావా? తిను తిను. కంటి చూపు కూడా లేదు. వీడిని ఒంటరిగా వదిలేసి వీళ్ళ నాన్నెక్కడా? నాకు చిన్నప్పుడు పచ్చకామర్లొచ్చి కళ్ళు కనపడకుండా పోయాయి. అందువల్ల మా నాన్న నన్ను మా అమ్మని వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు గనక నేను వీడితో కూడా ఉండుంటే. నోర్మే, కారణాలు చెప్పకు. నీ సంతోషం కోసం కరి పారేస్తారు. అన్నా అన్నా, ఏమైందన్నా? ఏం లేదరా, ఫోన్ వచ్చింది. అనాథలుగా పెరగడం ఎంత కష్టమో తెలుసా? నాకు తెలుసా ఆ బాధ ఏంటో. వీడికన్నా చిన్నపిల్లాడి. నా వయసులో ఉన్న పిల్లలు తిని పారేసిన ఎంగులు మెతుకులే మాకు భోజనం. నేను జట్టు ఎక్కడంటే అక్కడ పడుకునేవాళ్ళం. ఉండుంటే బాగా చూసుకునేదాన్ని అని కబుర్లు చెప్పడం కాదు, ఉండలేకపోయావా? చూడవండి, ఇప్పుడు సిగ్నల్లో పిచ్చమెత్తుకుంటున్నాడు. ఎందుకంత తొందర? ఎందుకు చచ్చి తగలడ్డావు? డైరెక్ట్ గా గోవాకి వెళ్ళిపోదాం. చేశాను, మోసాలు చేశాను, కానీ ఈ హత్యలవి ఊహించలేదు. నేను లోపలికి వస్తాను డాక్టర్. ఎలాగైనా వాడికి కంటి చూపు వచ్చేలా చూడు. అక్క 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 మాసన్న కళ్ళని ఒక అబ్బాయిని తీసుకొచ్చి డాక్టర్ దీపక్ తో ట్రీట్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు. దేవుడా, ఇవాళ డ్రామా నటి ఆ డాక్టర్ని బక్రాగాన్ని చేస్తాడు. సార్, డాక్టర్ చెప్పండి, ఎలా ఉంది? యా, ఈస్ ఓకే. ఆ అబ్బాయికి చూపు వస్తుందా? కంట్లో నర్వ్స్ ఏవి డ్యామేజ్ అవ్వలేదు. ఈస్ ఫైన్. ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్. తనకి ఎవరైనా ఐ డొనేట్ చేయడానికి ముందుకొస్తే ఆపరేట్ చేసి చూపు తెప్పించవచ్చు. కళ్ళు ఎవరు? దిగులు పడకండి. ఈ రోజుల్లో మన దేశంలో ఎంతో మంది కళ్ళను డొనేట్ చేసి చనిపోతున్నారు. ఆ అబ్బాయికి మ్యాచ్ అయ్యేలా కళ్ళు దొరికాయంటే తప్పకుండా చూపు తెప్పించవచ్చు. కింద రిసెప్షన్కి వెళ్ళి ఫార్మాలిటీస్ మాత్రం పూర్తి చేసండి. మీరే జాగ్రత్తగా తప్పకుండా చూసుకోండి. డోంట్ వరీ. మాస్, ఏమండి, గణేష్కి చూపు వస్తుందంట డాక్టర్ చెప్పారు. మీరేం దిగులు పడకండి. మీ చావుకి నేను కారణమైనందుకు నువ్వెందుకు బాధపడుతున్నావు? నేను బతుకున్నా కూడా మా అబ్బాయికి చూపు వచ్చుండేదన్న నమ్మకం నాకు లేదు. ఒకవేళ అందుకే నేను చచ్చిపోయానేమో నాకు నమ్మకం వచ్చింది. మా అబ్బాయిని నాకన్నా నువ్వే బాగా చూసుకుంటావన్న నమ్మకం. ఏమైనప్పటికీ నేను సంతోషంగానే ఉన్నాను మాస్.
నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. అయ్యో ఎవడి వెళ్ళకండి. ఎవడి ఎవడి మీ అబ్బాయికి ఇక మీదటే కంటి చూపు వస్తుందండి. మీ మేలు మర్చిపోలేదు. మీకు ఏ హెల్ప్ కావాలన్నా పిలవండి. చాలా థ్యాంక్స్ సార్. మేము వెళ్ళొస్తాం సార్. బాయ్ అంకుల్. మళ్ళీ తెలిసిన వాళ్ళు ఊరికే చూసి వెళ్దామని వచ్చారు. వస్తాను. సో నాతో మాట్లాడావు, అవాయిడ్ చేస్తున్నావు కదా? అదేం లేదు. ఆ రోజు హాస్పిటల్లో నీతో మాట్లాడాలి, వెయిట్ చేయమని చెప్పాను, అయినా వెళ్ళిపోయావు. దాని అర్థం నేనంటే ఇష్టం లేనంటేగా నీకు? ఆ రోజు నాకు నువ్వు ఇంతకు ముందర లేవు మాస్. నీకు సంబంధం లేని ఒక చిన్న కుర్రాడి చూపు కోసం ప్రయత్నించినప్పుడే నువ్వంటే ఏంటో నాకు అర్థమైంది. కానీ నేను నీకేంటో అర్థం కావట్లేదు. నీకు నచ్చకపోతే చెప్పు, నేను వెళ్ళిపోతాను. అబ్బే మాలిని, నీకెలా చెప్పాలో తెలియడం లేదు. నువ్వంటే నాకు ప్రాణం మాలిని. ఆ రోజు నువ్వు కోపగించుకుని వెళ్ళిపోయినప్పుడు కూడా లాగి పెట్టి 2 కొట్టి ముద్దు పెట్టాలనిపించింది. పెట్టుండొచ్చుగా. ఏంటి? తనే ఓకే అనేసింది, ఇంకా డైలాగులు చెప్తావేంటి? నువ్వు మాస్లా లేవు, సెకండ్ హాఫ్ లో బాగా క్లాస్ అయిపోయావు. ఇది వర్కౌట్ అవ్వదు. కౌగిలిలో గిలి గిలి. స్టార్ట్ మ్యూజిక్. ఏంటి బాసు, వాడి చివరి కోరిక ఏంటి? వాడి చావుకి వాడే డాన్స్ చేయాలన్నా? వాడు బతికున్నప్పుడే అన్ని కోరికలు తీరుంటాయి. అందుకనే చావుగానే పైకి వెళ్ళిపోయాడు. దీన్నే మంచి చావు అంటారు. ఓకే, ఇక్కడికి ఎందుకు వచ్చావురా? నీకోసం పోలీసులు వచ్చారప్పా. పోలీసా? ఎస్. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఐ డోంట్ నో. సమాధానం చెప్పు సార్. ఇంకా మీరు ప్రశ్న అడగలేదు సార్. యాంటనీ తెలుసు? యాంటనీ సినిమా ఎడిటర్ యాంటనీ తెలుసని చెప్పు. యాంటనీ పైకి చూస్తే యాంటనీ ఉంటుంది, యాంటనీ ఉంటాడా? యాంటనీ తెలీదు సార్. యాంటనీ తెలీదు. అవును, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? దెయ్యాల్ని వదిలిస్తాను సార్. ఈ ఆత్మలు, దెయ్యాలు, అమానుష శక్తుల్ని మాట్లాడి పంపిస్తాను సార్. ఈ కాలంలో కూడా భూతాలు, దెయ్యాలు? అవును సార్, ఉన్నాయి. అబద్ధం సార్. డబ్బుల కోసం మోసం చేస్తున్నారు. రాయపాడుకి వెళ్ళావా? పాడు, రాయపాడు అడిగే. వెళ్ళావా అని అడిగా. వెళ్ళానని చెప్పు. ఒక ఆత్మ విషయంగా వెళ్ళానని చెప్పు. నేను అసలు ఆ పేరే వినలేదు సార్. అంటే నువ్వు రాయపాడుకి వెళ్ళనే లేదు? నేను ఆ పేరే వినలేదు, మరి ఎలా వెళ్ళుంటాను సార్? సార్ పాయింట్ సార్. కొంచెం నీళ్ళు ఇస్తావా? ఇదిగో తప్పకుండా ఇస్తాను సార్. మాసు వీడి మీద డౌట్గా ఉంది, తర్వాత నీ ఇష్టం. రికార్డర్ రెడీ? సార్ నువ్వు బయటికి వెళ్ళి టీ పాకి ఇంకోటి పెట్టు. మూసుకున్నాడు, వస్తున్నాడేమో చూడు. ఓ మై గాడ్ బాసు, టేబుల్ కింద వాయిస్ రికార్డర్ పెట్టారు. నా ఒకటే ఎన్న సొన్నా. నువ్వేం మాట్లాడావు? ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. నువ్వు మూసుకుని పో. పిల్ల ఏంటి పిల్ల ఇదే? నీ గేమ్కి నేను ప్లేయర్ని గాను. వచ్చేసాడు. ఓకే ఓకే. చలం నేను లేవు సార్, పర్వాలేదా? కూల్. నేను మళ్ళీ వస్తాను. ఈసారి వాటర్ చిల్డ్గా ఉండాలి. రమ్యా, సార్. నెంబర్? ఎస్ సార్. నీ నెంబర్ కాదు, నా నెంబర్. సారీ సార్. కొంచెం కరెక్ట్గా అయ్యి. బయట ఊరు వెళ్ళేలా ఉంటే నాతో చెప్పి వెళ్ళండి. మీకు ట్రావెల్స్ కంపెనీ ఉందా? సారీ, మీకు నీళ్లు? నో థ్యాంక్స్. బయట ఎక్కడ ఉంది? అన్నా, విక్రమ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మిమ్మల్ని కలవడానికి వచ్చారు. వెల్కమ్. నమస్కారం. వారికి పోనీ.